నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సిఐడికి ఆదేశం అమరావతిలో అసైన్ భూముల కొనుగోలు కేసులో నారాయణకు ఊరట బెయిల్ పొడిగించిన హైకోర్టు కొంత సమయం కావాలన్న ప్రభుత్వ న్యాయవాదులు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించిన మంత్రి కేటీఆర్ లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఆర్ ను ఆగం చేశారని మండిపాటు ప్రకాశం జిల్లా చీరాలలో వెరైటీ వినాయక శోభాయాత్ర గరుడ వాహనంపై గణనాథుడు వెళ్తున్నట్లుగా క్రేన్ సాయంతో ఊరేగింపు సనాతన ధర్మం ఒక్కటే మతం మిగతావన్నీ వర్గాలేనన్న యూపీ సీఎం యోగి సనాతన ధర్మంపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం వస్తుందని వెల్లడి భారత్ కెనడా మధ్య ముదురుతున్న దౌత్యపరమైన వివాదం భారత్ లో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని అల్టిమేటం డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సిఐడి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిపై రోహత్గీ స్పందిస్తూ అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని రోహత్గీ ఆరోపణలు చేశారు మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా స్పందిస్తూ తాము సైతం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు దీంతో ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది రాజధాని అమరావతిలో అసైన్ భూముల కొనుగోలు కేసులో ఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పి నారాయణకు ఊరట లభించింది ఆయన ముందస్తు బెయిల్ను హైకోర్టు మరో 2 వారాల పాటు పొడిగించింది సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే నారాయణకు ఉన్న ముందస్తు బెయిలును పొడిగించాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు ఇదే సమయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరటంతో కేసు విచారణను 2 వారాల పాటు కోర్టు వాయిదా వేసింది నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబీ నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 2 వారాల పాటు ముందస్తు బెయిలును పొడిగించింది బాబీతో పాటు నారాయణ సంస్థల ఉద్యోగులు ఆయనకు బినామీలుగా అసైన్డ్ భూములను రైతులను బెదిరించి కొనుగోలు చేశారని సిఐడి కేసు నమోదు చేసింది ఆ తరువాత భూముల విలువ పెరగటంతో వీరు అయాచిత లబ్ధి పొందారని ఆరోపించింది ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు మా 3 ప్రధాన హామీల సంగతేంటని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు 3 రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు మరి ఆ 3 విభజన హక్కులకు దిక్కేదన్నారు ఇంకా ఎంతకాలం ఈ అబద్ధాల జాతర మీ మనసు కరిగేదెప్పుడు తెలంగాణ గోస తీరేదెప్పుడు గుండెల్లో గుజరాత్ని పెట్టుకొని తెలంగాణ గుండెల్లో గుణపాల అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు కోచ్ ఫ్యాక్టరీ ఉక్కు కర్మాగారం ఊపిరి తీసేశారు లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఆర్ ను ఆగం చేశారు మా ప్రాజెక్టుకు జాతీయ హోదాను తుంగలో తొక్కారని కేటీఆర్ ఫైర్ అయ్యారు వెరైటీ వినాయక శోభాయాత్ర ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో జెండా గణేష్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గరుడ వాహనంపై గణనాథుడు వెళ్తున్నట్లు తయారు చేసిన క్రేన్ సాయంతో ఊరేగింపు చేశారు అక్కడ 2 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు చేస్తున్న జెండా గణేష్ యూత్ సభ్యులు ఈసారి వినూత్నంగా ఆలోచించారు గరుత్మంతుని ప్రతిమను తయారు చేసి దానిపై విఘ్నేశ్వరుని ఉంచి 40 అడుగుల క్రేన్ సహాయంతో గాలిలో గరుడ వాహనంపై గణనాథుడు ఊరేగుతున్న దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు తయారు చేశారు ఈ శోభాయాత్రను చూసేందుకు స్థానికులే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలి రావటం విశేషం
తమిళనాడు మంత్రి డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని, మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే అని అన్నారు. గోరఖ్నాథ్ ఆలయంలో 7 రోజుల పాటు జరిగిన శ్రీమద్ భాగవత్ కథాజ్ఞాన యాగం ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగిలినవన్నీ వర్గాలు, పూజా విధానాలే అన్నారు. సనాతన ధర్మం మానవత్వం అనే మతం, దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం వస్తుందని యోగి వ్యాఖ్యానించారు. భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా కెనడా విషయంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో కెనడా తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మన దేశంలో 62 మంది కెనడా దేశానికి సంబంధించిన దౌత్య సిబ్బంది ఉండగా వారిలో 41 సిబ్బంది అక్టోబర్ 10లోగా తగ్గించుకోవాలని కెనడాకు భారత్ సూచించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. గడువులోగా సిబ్బందిని వెనక్కి పిలిపించుకుంటే అదనపు సిబ్బందికి రక్షణ తొలగిస్తామని హెచ్చరించినట్లు ఈ కథనం పేర్కొంది. అయితే ఈ విషయంలో ఇరు దేశాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ప్రతిష్టంభన ఏర్పడింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BIJ న్యూస్.